రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈరోజు అంశము పునర్నిర్మాణము, రీబిల్డ్. దేవుడు కూలిపోయిన వాటిని తిరిగి పునర్నిర్మించగలుగుతాడు. గాడ్ టర్న్స్ రూయిన్స్ ఇంటూ టెస్టిమనీస్. పాడైపోయిన దానిని మరలా సాక్షిగా నిలబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము, అదేవిధంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనము. ఈ 3 వచనాలు మనం ఈరోజు చదువుకుందాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకి బలము తెచ్చుకొనిరి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనము. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. ఆమెన్. 7 విషయాలు ఈరోజు మీతో మాట్లాడుకోబోతున్నాను. మొట్టమొదటిగా, రికగ్నైజ్ ద రూయిన్స్. ఏవైతే పాడైపోయినాయో, ఏ ప్రాకారములు కూలిపోయినాయో, ఎక్కడైతే చెడిపోయిందో, ఎక్కడైతే బూడిదగా మారిపోయిందో వాటన్నిటిని ముందు మనం ఐడెంటిఫై చేద్దాం. ఐడెంటిఫై చేసిన వాటి నిమిత్తము దేవుని సహాయం మనము కోరుదాము. అడిగిన వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేసే తీరుతాడు. ఆమెన్, ఆమెన్. రెండోది, కట్టువాడు యొద్దకి తిరిగి వెళదాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఎంతోమంది మానవుల యొక్క సహాయం అడుగుతాం. మనం స్నేహితుల దగ్గరికి వెళ్తాం, అరే కొంచెం సహాయము చేయరా, లేకపోతే మనకి తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం. ఈరోజు సహాయము ఒక్కడనే మనం అడగబోతున్నాం. ఆయననే మన పరమ తండ్రి. హల్లెలూయా. సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షమున నా పక్షమున గొప్ప కార్యములు చేసే దేవుని దగ్గరికి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. మూడోది, విధేయత కలిగి మనం తిరిగి కడదాం. ఏమిటి? విధేయత కలిగి, రైజ్ అండ్ బిల్డ్ ఇన్ ఒబీడియన్స్. అమ్మా, ఏది కట్టాలన్నా ఒక్కరి చేత అవ్వదు. కాబట్టి మనం ఈరోజు మన కుటుంబాలు కలిసి కడదాం. హల్లెలూయా. ఫ్యామిలీగా అడుగుదాం, ప్రభా ఒక్కరే కడుతున్నారు ప్రభా, నేను కూడా సహాయం చేసే కృప నాకు అనుగ్రహించు ప్రభా. చాలాసార్లు ఏమైపోతుందంటే, తండ్రి ప్రార్థన చేస్తే తల్లి చేయదు, తల్లి చేస్తే తండ్రి చేయడు, పిల్లలు ప్రార్థనలు చేస్తే తండ్రి చేయడు. ఇలా కాకుండా మనము మన ప్రాకారములను గొప్పగా కలిసి కట్టబోతున్నాము నూతన సంవత్సరములు. హల్లెలూయా. కట్టి చూడండి, దానిని ఎవరిని కోల్చకుండా దేవుడే కంచె వేయబోతున్నాడు. ఆమెన్. నాలుగోది, కట్టేటప్పుడు మాత్రం అపోజిషన్ ఖచ్చితంగా వస్తుంది. మనల్ని ఎదురు దెబ్బ తీయటానికి, ఖచ్చితంగా మనల్ని ఎదిరించటానికి నీ వల్ల కాదు అని ఎదిరించేవారు వస్తారు. కానీ వాటిని జయించే కృప కూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుడు ఏదైతే తిరిగి కట్టాడో దాని యందు ఆనందిస్తూ దాని చుట్టూ ఏం చేయాలి? ప్రార్థన కంచె వేయాలి. చివరిగా, యేసుక్రీస్తు ప్రభువారిని కావలిగా ఆ యొక్క ప్రాకారముల చుట్టూ నిలబడాలని మనము ప్రాధేయపడుతూ వేడుకుందాం. లెట్ క్రైస్ట్ బీ ది అల్టిమేట్ గాడ్ అండ్ రీబిల్డర్ of everything that is ruined in our lives. Praise the Lord. Hallelujah. నా వివాహము కానీ, పరిచర్య కానీ, మినిస్ట్రీ కానీ, నా ప్రార్థన జీవితము కానీ, నా ఆత్మీయ జీవితము కానీ,
నా కుటుంబం యొక్క పరిస్థితి కానీ, కూలిపోయిన స్థితిలో నా ఆర్థిక స్థితి, నా ఆత్మీయ స్థితి, ఇవన్నీ కూలిపోయిన స్థితిలో ఉన్న వారితో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. గుడ్ న్యూస్ అని చెప్పండి. ఏమిటా గుడ్ న్యూస్? దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, తిరిగి కట్టేవాడు కూడా. హల్లెలూయా. ఒకసారి సృష్టించిన తర్వాత నా పని అయిపోయింది, అది కూలిపోతే కూలిపోయింది అని విడిచిపెట్టేవాడు కాదు. సృష్టించిన తర్వాత, కట్టిన తర్వాత ఒకవేళ కూలిపోతే తిరిగి పునర్నిర్మాణము చేసేవాడే మనము నమ్మే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. Our God is just not a creator, but he is a rebuilder. Amen. యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టాడా లేదా? యోబు జీవితాన్ని కట్టాడా లేదా? రూతు జీవితముని కట్టాడా లేదా? పేతురు పడిపోయిన తర్వాత తిరిగి తన జీవితాన్ని కట్టాడా లేదా? పౌలు జీవితాన్ని దేవుడు కట్టాడా లేదా? తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని తిరిగి కట్టాడా లేదా? అయితే నీ జీవితం, నా జీవితం కూడా నిశ్చయముగా కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కుటుంబాలని కట్టేవాడు, విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టేవాడు. ఆయన ఎవరికైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకి తగ్గట్టుగా జీవితమునిచ్చి తిరిగి కట్టేవాడు. ఆయన సంఘాలని, కూలిపోయిన సంఘాలని తిరిగి కట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కూలిపోయిన దానిని మనం పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం. అమ్మ, పశ్చాత్తాపం గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాప పడకుండా దేవుని దగ్గరికి రావటము అసాధ్యము. పశ్చాత్తాపడి నిజంగా ప్రభువా చేతులారా బహుశా నేనే చేసుకొని కూల్చేసుకుంటే నా కుటుంబాన్ని, నా కాపురాలని, నా బిడ్డల భవిష్యత్తుని నేనే పాడు చేస్తుంటే, ఇదిగో వాటన్నిటినీ ఈరోజు నీ సన్నిధికి తీసుకొస్తున్నా. పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వెళదాం. ఆయన చేతిలో పెట్టినది ఆయన బహుబలముగా తిరిగి కట్టి నీ చేతిలో మళ్ళీ పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యాకి సందేశం వచ్చింది. ఏమైపోయిందని? ప్రాకారములు పడద్రోయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి, బూడిదిగా మారిపోయింది అని న్యూస్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేశాడంట? దుఃఖపడి, అయ్యా నా కుటుంబాన్ని నేను ఈ విధంగా చూడలేకపోతున్నాను తండ్రి. నా బిడ్డలు బ్రతుకులు నేను ఈ విధంగా చెదిరిపోయిన నా బిడ్డలు బ్రతుకు నేను చూడలేకపోతున్నాను తండ్రి. నాయనా, నా వివాహము నాయనా ఈ స్థితిలో ఉన్నది తండ్రి, నేను చూడలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. నాయనా, నా ఆర్థిక స్థితి అంతంతకు మాత్రమే ఉన్నది, ఇంకా దిగజారిపోతుంది ప్రభా, నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటినీ ఈరోజు ఎక్కడికి తీసుకొని వెళ్దాము? ప్రార్థన పూర్వకంగా, పశ్చాత్తాపముతో. అమ్మ, ఈరోజు మనసారా మీరు చెయ్యబోతున్న ప్రతి ప్రార్థనకు వచ్చే సంవత్సరంలో రెట్టింపు ప్రతిఫలము పొందుకొని తీరుకుంటాము. హల్లెలూయా. దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ వర్డ్ నాన్న. God will honor when we go to God with repentance. పశ్చాత్తాపముతో ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధికి వెళ్ళి పాడైపోయిన దానిని ఆయన చేతిలో పెడితే ఆయన పునర్నిర్మాణము చేసే తీరుతాడు. ఆ దుర్వార్త నెహెమ్యా విన్నప్పుడు దుఃఖపడ్డాడంట. ఫస్ట్ దుఃఖపడ్డాడు. ఈరోజు చాలామంది పాడైపోతున్నా కూడా చాలా తేలిగ్గా, చెప్పండి, చాలా లైట్గా, పోతే పోనీ, లేదు పోతే పోనీ కాదు, అది బాగు అయ్యేదాకా నేను దానిని విడిచిపెట్టాను. హల్లెలూయా. అమ్మ, అందరికీ గోల్స్ ఉన్నాయా? న్యూ ఇయర్కి ఈరోజు మన గోల్ ఒకటే, కూలిపోయినవన్నీ మనం తిరిగి కట్టబోతున్నాం. హల్లెలూయా. పాడైపోయిన దానిని దేవుడు మళ్ళీ పునర్నిర్మించునుగాక, పునరుద్ధరించునుగాక. నెహెమ్యా మాట విన్న తర్వాత he mourned and fasted and prayed before the God of heaven. మనము ఒప్పుకోకపోతే, ఇది పాడైపోయింది అని ఒప్పుకోకపోతే, సరిచెయ్యాలని ఆశ మనలో లేకపోతే దేవుడు దాన్ని కట్టలేడు.
దేవుడు దానిని కట్టలేడు. మీరు నిజంగా పాడైపోయిన దానిని దేవుడు కట్టాలని ఆశ పడితే ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పశ్చాత్తాపముతో ప్రార్థన పూర్వకంగా ఆయన చేతిలో పెట్టండి. మీరు చూడండి, నూతన సంవత్సరములో ఆ గొప్పవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రాకారములు గురించి వ్రాయబడింది? దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ గోడలు అసలు వాట్ డస్ దీస్ వాల్స్ అండ్ దీస్, అసలు గుమ్మములు ప్రాకారములు దాని ప్రాధాన్యత దేనికి సాదృశ్యం? అవి గోడలు దేనికి సాదృశ్యము? ప్రొటెక్షన్. ఇంకొకటి సెపరేషన్ అంటే బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి ఒక సెపరేషన్. గుమ్మములు, గేట్స్ దేనికి సాదృశ్యము? యాక్సెస్. రెండోది డెసిషన్ మేకింగ్, నిర్ణయాలకు సాదృశ్యము గుమ్మములు. డెసిషన్స్, బౌండరీస్, సరిహద్దులు. హల్లెలూయా. మన జీవితములో కూలిపోయిన పరిశుద్ధతను దేవుడు తిరిగి కట్టునుగాక. ఏ వ్యసనాలకైతే మనం బానిసలు అయిపోయామో, ఏ చెడు అలవాట్లకి మనము లోబడిపోయామో, దేవుడు వాటన్నిటినీ తిరిగి మార్చి పరిశుద్ధమైన జీవితాలుగా మన బ్రతుకులని కట్టునుగాక. రెండవది, ఒకవేళ తెలుసో తెలియకో ఒక తప్పుడు రిలేషన్షిప్లో మీరు వెళ్ళుంటే, రాంగ్ రిలేషన్షిప్, లేకపోతే ఎక్కడైనా మీరు రాజీ పడుంటే, దేవుడు వాటన్నిటినీ తీసివేసి చక్కటి ఆలోచనలతో, జ్ఞానముతో మరలా మన జీవితాలని తిరిగి కట్టునుగాక. హల్లెలూయా. బ్రోకెన్ వాల్స్ ఇన్ మ్యారేజెస్, ఫైనాన్సెస్, మినిస్ట్రీస్, ఇమోషన్స్, ఈ 4 విషయాల్లో కూడా దేవుడు తిరిగి అద్భుతంగా మన జీవితాలని కట్టునుగాక. లూకాసు వార్త తప్పిపోయిన కుమారుడు గురించి 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తానండి. 15వ అధ్యాయములు 13వ వచనము నుండి 16వ వచనం, ఈ 3 వచనాలు చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చటి తన ఆస్తిని దుర్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. కరువు రాకపోతే వాడు బ్రతుకు మారేదా? కరువు వచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కరువు కూడా అప్పుడప్పుడు చదువుదాం. వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాటిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఇది 17వ వచనం, అంటే చక్కటి జీవితాన్ని అనుభవించిన వాడు ఏమి చేసుకున్నాడు? తండ్రి సొమ్మును నా వాటా నాకు ఇచ్చేయని వాటా తీసుకొని చివరిగా ఎక్కడికి వెళ్ళాడు? పందులున్న చోటుకి వెళ్ళాడు. ఆ పందులు తినేదే తిన్నాడు. ఆ సమయంలో చాలాసార్లు నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే, ఎన్ని దెబ్బలు తిన్నా కొంతమందికి బుద్ధి రాదండి. ఎన్ని దెబ్బలు తిన్నా, గాడిది దెబ్బ తింటే మాట ఏంటది, కానీ కొంతమంది మనుషులు ఎన్ని దెబ్బలు తిన్నా అరే మాట వినే స్థితిలో ఉండరు. కానీ దేవుని కృపను బట్టి 17వ వచనంలో ఏమంటాడు? అయితే బుద్ధి, ఆడికి బుద్ధి వచ్చింది, మనకు కూడా బుద్ధి వచ్చునుగాక. అమ్మా, రేపటి దినము, రేపటి సంవత్సరము, వచ్చే సంవత్సరము బాగుండాలి అనుకుంటే బుద్ధి తెచ్చుకుంటేనే అది బాగవుతుంది. వాడు బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి, అయ్యా ఇంత మూర్ఖంగా నేను ప్రవర్తించి ఆకాశమందు పాపము, నా తండ్రి యొద్ద పాపము చేశానని వాడికి బుద్ధి వచ్చి, నా తండ్రి ఇంటిలో నేను పనివాడిగా ఉన్నా కూడా నాకు చాలు, అక్కడే నాకు మంచి జీవితం అని వాడికి బుద్ధి వచ్చింది. తండ్రి ఇంటి యొక్క విలువ ఈరోజు పిల్లలకి చెప్తున్నాను నాన్న. తండ్రి ఇంట్లో ఉన్న ప్రేమ బయట ఎక్కడ దొరకదు నాన్న. తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆప్యాయత, ప్రేమ ఈ సమాజంలో మీరు ఎక్కడ వెతికినా దొరకదు. బుద్ధి తెచ్చుకొని, బ్రతుకులు మార్చుకొని, తల్లిదండ్రులను సన్మానిస్తూ, గౌరవిస్తూ వచ్చే సంవత్సరములో మనం ముందుకు వెళ్ళునుగాక. హల్లెలూయా. ఎప్పుడు వారి మాటకి విరోధంగా వ్యవహరించకూడదు.
మనకు అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం. ఆ కుమారుడు కూడా, చిన్న కుమారుడు, అన్నీ తెలుసు, నా బ్రతుకు నేను ఎలా బ్రతకాలి అనుకొని వెళ్ళిపోయాడు. చివరి ఎక్కడికి చేరాడు? పందులు ఉన్న చోటుకి చేరాడు. అలాంటి చోటుకి మనం ఎన్నడూ వెళ్ళకుండా ఉండును గాక. మనం సింహాలతోనే తిరుగును గాక. ఆమేన్. యూదా గోత్రపు సింహముతోనే తిరుగును గాక. ఆమేన్. సో ఇక్కడ నాకు చాలా ఇష్టమైన మాట ఏమిటంటే, బుద్ధి, హీ కేమ్ టు హిజ్ సెన్సెస్. సో దేవుడు తిరిగి కట్టాలంటే నీకు బుద్ధి వస్తేనే. ఇప్పుడైనా ఆలస్యం అవ్వలేదంటున్నాడు. బుద్ధి తెచ్చుకుంటే, పొరపాటు చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, చాలా దూరము వెళ్ళిపోయాను ప్రభా, నాకు బుద్ధి వచ్చింది తండ్రి, నేను ఇలా కొనసాగితే నా బ్రతుకు భ్రష్ట అయిపోతుంది, ఎంగిలి పాలైపోతుంది, తల ఎత్తుకొని లోకములో సమాజములో నీ యందు నేను నిలబడలేను, నాకు బుద్ధి వచ్చింది, నా జీవితాన్ని తిరిగి కట్టు అనే ఒక్క మాట నువ్వు అడుగు. దేవుడు నువ్వు అడిగిన వాటికన్నా గొప్పవి దేవుడు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ బుద్ధి తెచ్చుకోమంటున్నాడు, ముందు ఒప్పుకోమంటున్నాడు దేవుడు. ఎస్, ఐఎమ్ రాంగ్, తప్పు చేశాను, పడిపోయాను, ఎంగిలి పాలైపోయాను. దేనినైనా దేవుడు నూతనముగా మార్చగలుగుతాడు. రహాబు జీవితాన్ని, ఒక వేశ్య జీవితాన్ని దేవుడు మార్చి వంశావళిలో ఒక స్త్రీగా దేవుడు మరలా తన జీవితాన్ని కట్టగలిగితే మీ జీవితాలని దేవుడు కట్టలేడా? హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ హీ కుడ్ బి రిస్టోర్డ్, ఆయన కూలిపోయిన దానిని చూసి బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి దేవుడు తన జీవితాన్ని మరలా ఎక్కడ కూర్చోవాలో అదే చోటకి మళ్ళా దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఆయన స్థాయి ఉండవలసిన చోటే దేవుడు మరలా కూర్చోబెట్టాడు. నువ్వు ఉండవలసిన చోటు అంటున్నాడు, నా కుడి పార్శ్వమున అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఉన్న చోటు మీరు నాతో పాటు ఉండాలి. ఆ స్థలాన్ని, ఆ ఘనతను నేను తిరిగి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను, బుద్ధి తెచ్చుకుంటే అంటున్నాడు దేవుడు. సరి చేసుకోవాలని ఆశ మీలో ఉంటే ఉన్నతమైన స్థలములో దేవుడు కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు మనల్ని. హల్లెలూయా. ప్రార్థన లేకుండా మనం ఏమి కట్టలేము ఈ జీవితంలో. ఏదైనా ప్రార్థన ద్వారానే కట్టగలుగుతాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన లేని క్రైస్తవులుగా ఉంటే మనం ఏ మంచివి కట్టలేకపోతాము. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రార్థనతో అడగండి, కట్టండి, నేను మీకు సహాయము చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడిపోయిన ప్రాకారములు ఉన్నాయో ఈరోజు మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎవరితో చెప్పనవసరం లేదు, మీ మనస్సాక్షికి తెలుసు. ఈరోజు ఆ పాడైపోయిన ప్రాకారములు, కూలిపోయిన గోడములు, పాడైపోయిన గుమ్మములు దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. సో నెహెమ్యాకి వెళ్దాం. మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి? పాడైపోయింది, సరే ఇప్పుడు ఏం చేయాలి? పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడి దగ్గరికి వెళ్దామా లేదా? ఎలా వెళ్దామో చూద్దాము నాన్న. నెహెమ్యా 1వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం చూద్దాం. చాలా పవర్ఫుల్ ప్రేయర్ నాన్న, చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఇది. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. నిబంధన అందుకనే అంటాం స్థిరపరచువాడవు. ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ నిబంధనను స్థిరపరుస్తాడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేళ్ల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి. ఒక ప్రవక్త నేను చేసిన దోషములు, నా ఇంటి వారు చేసిన దోషములను. ఈరోజు
పుల్పిట్ మీద నిలబడినంత మాత్రం పరిశుద్ధులు అయిపోమని. ఒక ప్రవక్త, నెహెమ్యా అంత గొప్ప ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ముందు నా ఇంటివారు నా దోషములు నువ్వు క్షమించు. ఎంత తగ్గింపు చూడండి, ఎంత తగ్గింపు. అమ్మా, ఈరోజు ఒక సెల్ఫ్ రైచియస్నెస్, ఒక స్పిరిట్ సంచరిస్తుంది మన మధ్యలో. ఐఎమ్ బెటర్, ఐఎమ్ మోర్ స్పిరిచువల్ దాన్ ది, వానికన్నా నేను చాలా భక్తి. దేవుడు వారందరినీ దీవించునుగాక. ఏమన్నాడు ఒకసారి? నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. పాపము చేసేమేమో అనలే ఒక ప్రవక్త. పాపము చేసేమో నేనును నా ఇంటి వారము. ఎందుకంటే చూస్తుండగానే ఏమి చెయ్యకుండా, స్పందించకుండా మేము అలాగే ఉండిపోయినందుకు ప్రాకారములు కూలిపోయి, మా బ్రతుకులు నాశనమైపోయి, అయ్యా చూస్తూ కూడా నేను ప్రార్థించలేని దౌర్భాగ్యుడుగా మిగిలిపోయాను, కాబట్టి నేను పాపిని అన్నాడండి. మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా మన ఇంటి పరిస్థితిని, మన పిల్లల పరిస్థితిని చూసి కూడా మన ఇలాంటి మనసు, అయ్యా నేను పాపము చేశానయ్యా, నేను పాపము చేశాను, ప్రార్థించకుండా నా బిడ్డల కోసము, నా వివాహము కోసము, వారి ఉద్యోగాల కోసము, వారి క్షేమము కోసము, నాయనా వారు అన్ని విధాలుగా బాగుండటము కోసము నేను ప్రార్థించటము మానేశాను, కాబట్టి నేను పాపము చేశాను తండ్రి. ముందు నా పాపమునే క్షమించు. ఈ మనసుతో మనము దేవుని సన్నిధికి వెళితే ఖచ్చితముగా తిరిగి ప్రాకారములు కట్టే తీరుతాడు. హల్లెలూయా. చదవండి అమ్మా. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొనుము. ఏమిటి? నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను, అంటే నీ మాటలు, నీ వాగ్దానములను జ్ఞాపకము చేసుకో. అదేదనగా మీరు అపరాధము చేసినడలా జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమునకు భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించింది. అంతే. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు అమ్మా. ప్రార్థనలంటే ఇలా ఉండాలి. దేవా, నీ దగ్గరికి వచ్చినా నాకేమిస్తావు? ఉద్యోగం ఇస్తావా? పెళ్లి చేస్తావా? ప్రమోషన్ ఇస్తావా? కొత్త ఇల్లు ఇస్తావా? ఇవి కాదు ప్రార్థనలు. ప్రభువా, వాస్తవంగా మా బ్రతుకులు కూలిపోయాయి తండ్రి. మా కుటుంబాల పరిస్థితులు అంతంత మాత్రమే ఆత్మీయంగా ఉన్నాయి తండ్రి. భ్రష్టులైపోయే లోపు, ఇంకా నీ దృష్టిలో పడిపోయే లోపు మా అపరాధములను, మా దోషములను మేము అంగీకరిస్తున్నాము తండ్రి. మరలా ప్రభువా, మా ఇంటిని నీకు అనుకూలముగా మీరు కట్టునుగాక. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ ప్రేయర్. చాలా బలమైన ప్రార్థన. ముందు తన అపరాధములను, దోషములు ఒప్పుకొని నేను పాపము చేశానని ఒక ప్రవక్తగా ఆ ప్రవక్త చెప్తూ, ఆ తర్వాత అందరి గురించి. ఇప్పుడు ప్రార్థనలు చేసేటప్పుడు మనం ఏమంటాం తెలుసా? ప్రభువా, మీరు వారిని దీవించునుగా. మరి నీ సంగతి ఏందిరా భయ్? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? గాడ్ బ్లెస్ దెమ్ అంటున్నావు. ఆర్ యూ ఇన్ అ పొజిషన్ దట్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్స్? ప్రార్థనలు కూడా వట్టి ప్రార్థనలుగా
ఉండకుండా నిజమైన ప్రార్థన జీవితము దేవుడు మనకి నూతన సంవత్సరములో అనుగ్రహించునుగాక. ఆమెన్. హీ స్టాండ్స్, దేవుని వాగ్దానముల పైన నిలిచి దేవుని వాగ్దానములు దేవునికి జ్ఞాపకము చేస్తూ, నిబంధన నుండి నువ్వు నిబంధన తొలగించవు తండ్రి, నిబంధన జనులైన మేము మరలా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ప్రాధేయపడుతూ ప్రార్థించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రీబిల్డింగ్ ఈజ్ నాట్ అ సెల్ఫ్ హెల్ప్ ప్రాజెక్ట్. మనం తిరిగి ఒంటరిగా ఏదియో, అందుకనే 127వ కీర్తనలో మనం యెహోవా ఇల్లు మనం కట్టామనుకోండి మరలా, కానీ దేవుడు కట్టేటప్పుడు మనకి సహాయము చేస్తే దాన్ని ఎవ్వడు కూల్చలేడు. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమునకు కాపాడని ఎడల, పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి మేలుకొని యుండుట వ్యర్థమే. అయితే దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు మన జీవితాల్ని కట్టాలని, చాలా ఇష్టపడుతున్నాడమ్మా. దేవుని కోరిక కూడా, దేవుని ఆలోచన కూడా ఏమిటంటే మన జీవితాలు కట్టబడాలని. ఒకసారి యోయేల్ గ్రంథానికి వెళ్ళండి, 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. హల్లెలూయా. ఇష్టపడుతున్నాడా లేదా దేవుడు? విరగగొట్టువాడు ఆయననే, స్వస్థపరచువాడు ఆయననే, అన్నీ చేసేవాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాము. ఆయన కట్టడానికి, ఆయన యొద్దకి వచ్చిన వారిని ఏ మాత్రము త్రోసి వెయ్యని దేవుడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మనసారా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నారో, నేను ఈరోజు ఐ స్పీక్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ హూ ఎవర్ ఈస్ కమింగ్ టు ద లార్డ్ విత్ ద హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్, God is going to restore your lives a double fold. Hallelujah. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్